హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేశాను. అన్నీ కొంచెం కొంచెంగా దొరికాయి. చూద్దామండి ఇవేమేమి దొరికాయో. ఇది చిన్న సొరకాయ ఒకటి, దాన్ని పులుసు పెట్టిద్దామని కోసాను. ఇలా అవ్వదు కానీ కింద పోసేస్తున్నానండి మొత్తం. అవి కొంచెం అన్నీ 4-5 రకాల వరకు దొరికినట్లు ఉన్నాయి. దీన్ని లేతగా ఉంది కోసానండి పులుసు పెడదామని. 2 కీరక దోసకాయలు దొరికాయండి. చిన్న చిన్నగా ఉన్నాయండి కాకరకాయలు, నల్ల కాకరకాయలు పొట్టి పొట్టిగా ఉన్నాయి. కోసేసాను. కాకరకాయ పులుసు వేసేద్దామని కోసేసాను. బీరకతీగలు అయిపోతున్నాయండి. ఎండలకి ఎందుకో అన్నీ ఇలా వచ్చేస్తున్నాయి. సరిగ్గా నీట్గా రావట్లేదు. కొన్ని కాయలు ఇలా అయిపోతున్నాయి, కొన్ని నీట్గా వస్తున్నాయి. టమాటాలు పచ్చివైతే చాలానే ఉన్నాయి కానీ మొన్న హార్వెస్ట్లో మీకు చూపించలేదు. పండుగ టమాటాల హార్వెస్టు మధ్య మధ్యలో బాగానే కోస్తున్నాను. బాగానే వస్తున్నాయి టమాటాలన్నీ, కోస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో. ఈరోజైతే ఒక 1/2 కేజీ పైన 3/4 కేజీ వరకు ఉన్నాయి. ఈరోజు చిక్కుడుకాయలు ఎక్కువ దొరికాయండి. ఈ గోరు చిక్కుళ్ళు అండి, 2 సెట్లు ఉన్నాయి. మొన్న ఒక ఇన్ని దొరికాయి. ఇప్పుడు మొన్న ఒక 1/4 కేజీ వరకు దొరికాయి. అవి అలానే ఉంచేసాను. ఈరోజువి అవి కలిపి ఒకరోజు కూర చేయొచ్చని. ఇవిగోండి ఈరోజు కొన్ని దొరికాయి. ఇన్ని దొరికేసాయండి. వంకాయలు చూడండి ఎండలకి ఎలా అయిపోతున్నాయో. ఇంకా ఇంతకన్నా సైజు రానట్లున్నాయి ఎండలకి. కోసేసాను ఏదో చట్నీ చేసేయచ్చని. చిక్కుడుకాయలు 1 కేజీ వరకు దొరికాయండి. గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర, పాలకూర కొయ్యలేదు ఇంకా నేను. ఆపిల్ వేయరండి. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంతవరకు వచ్చాయండి. రెడ్ తోటకూర, గ్రీన్ తోటకూర బాగానే వస్తుంది వెంటనే. పాలకూర బాగానే వస్తుంది. కొత్తిమీర మొత్తం ఇక అయిపోయింది. ఇప్పుడు చల్లాను కదా, ఇంకా మళ్ళీ వస్తే మొలకలు